వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో తెలంగాణ ఏపీ సెట్ 2026 ఎగ్జామ్స్ అనేది అయిపోయినాయి కదా. ఓవరాల్గా 5 షిఫ్ట్స్లో ఈ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. సో వీటిలో పేపర్ అనేది ఏ విధంగా ఇచ్చున్నారు అంటే మోడరేట్గా ఉందా, ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఏ విధంగా ఇచ్చున్నారు, వాటికి సంబంధించినటువంటి ఎనాలిసిస్. సో నెక్స్ట్ రఫ్గా మీకు వచ్చేటువంటి మార్క్స్ని బట్టి ఎంత ర్యాంక్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంది, అది ప్రీవియస్ ఇయర్ అంటే 2025 కౌన్సిలింగ్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని ఎంత ర్యాంక్ అనేటువంటిది వచ్చింది, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఓవరాల్గా 5 షిఫ్ట్స్లో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేశారు కదా. May 9th నుంచి 11th మధ్యలో ఈ ఎగ్జామ్స్ అనేటువంటిది జరిగినాయి. సో మీరు షిఫ్ట్ 1 అనేటువంటిది తీసుకున్నట్లయితే చూడండి, ఫిజిక్స్ అనేటువంటిది మోడరేట్గా ఇచ్చున్నారు. సో క్వశ్చన్స్ అనేది మోడరేట్గా కాన్సెప్చువల్ బేస్గానే అట్ ద సేమ్ టైం న్యూమరికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడరేట్గా ఉన్నాయి. అదే కెమిస్ట్రీ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఈజీ నుంచి మోడరేట్గా, ముఖ్యంగా ఈ ఫిజికల్ అనేటువంటిది కానీ నెక్స్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ అవి ఈజీ టు మోడరేట్గా ఉన్నాయి. బట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటిది మాత్రం కొంచెం కాంప్లికేటెడ్గా ఇచ్చారని చెప్పొచ్చు కొన్ని క్వశ్చన్స్ అనేది. ఓకే, నెక్స్ట్ మ్యాథ్స్ ఇలాంటిది తీసుకున్నట్లయితే సో లెందీ క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చున్నారు. సో దానివలన ఇది కొంచెం మోడరేట్గా ఉండడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో 2 to 3 కాన్సెప్ట్స్ అనేటువంటిది మిక్స్ చేసి ఇచ్చున్నారు అనమాట. ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ ఇలాంటిది తీసుకున్నట్లయితే. అఫ్కోర్స్ ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే ఈ షిఫ్ట్లో జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఎవరైతే ఈ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో రాస్తున్నారో వాళ్ళకి మోడరేట్గా పేపర్ అనేటువంటిది వచ్చింది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి అంటే ఈ 5 షిఫ్ట్లో జరిగినటువంటి వాటిలో టఫెస్ట్ వన్ అనేటువంటిది మాత్రం ఇదే. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, సో May 9th దట్టు సెకండ్ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో ఈవినింగ్ జరిగినటువంటి వాళ్ళకి చాలా చాలా టఫ్గా వచ్చింది. సో స్టూడెంట్స్ రివ్యూస్ ఇలాంటి వాటిని బేస్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేసిన ఫిజిక్స్ అనేది మోడరేట్ నుంచి డిఫికల్ట్గా ఇచ్చారు. సో లెందీ కాన్సెప్ట్స్ అనేటువంటిది ఉన్నాయి. షిఫ్ట్ 1తో కంపేర్ చేస్తే ఈ షిఫ్ట్ ఏదైతే ఉందో, షిఫ్ట్ 2 ఏదైతే ఉందో చాలా చాలా ఓకే, సో కాన్సెప్చువల్ అట్ ద సేమ్ టైం కాలిక్యులేషన్ బేస్డ్లో నెక్స్ట్ టఫ్ లెవెల్ అనేటువంటిది కూడా ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ కెమిస్ట్రీ అనేటువంటిది తీసుకున్నట్లయితే మోడరేట్గానే ఉంది. సో ఓకే, సో ఈజీగా కొన్ని కాన్సెప్ట్స్ అనేటువంటిది మనం పెట్టగలుగుతాం. ఎందుకంటే అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇనార్గానిక్ నుంచి కానీ మేజర్గా ఇనార్గానిక్ ఇలాంటివి డైరెక్ట్ స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చున్నారు. ఓకే, సో మోడరేట్గా ఉంది, ఈజీ నుంచి మోడరేట్గా. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఇలాంటిది తీసుకున్నట్లయితే జేఈ లెవెల్లో ఇచ్చున్నారనమాట. సో చాలామంది ఈ పేపర్ రాసిన తర్వాత మ్యాక్సిమం డిసప్పాయింట్కి గురయ్యారనే చెప్పచ్చు. ఎందుకనంటే సో 80 క్వశ్చన్స్ అనేటువంటిది మ్యాథ్స్ నుంచి ఉంటాయి కాబట్టి, సో ఇక్కడ నీకు జేఈ లెవెల్లో ఇచ్చేసరికి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ పేపర్ వలన సో మానసిక ఆందోళనకి గురయ్యారు అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. ఓకేనా, సో అంత రేంజ్లో ఇప్పుడు ఈ ఓవరాల్ 5 షిఫ్ట్స్లో కూడా ఇదే కొంచెం టఫెస్ట్ వన్ అనమాట. అంటే ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే ఇది మోడరేట్ నుంచి డిఫికల్ట్ లెవెల్లో ఉంది. సో ఈ షిఫ్ట్కి సంబంధించి నెక్స్ట్ అదే May 10th షిఫ్ట్ 1 అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఓవరాల్గా వచ్చేసరికి ఇది కూడా టఫ్గానే తీసుకోవచ్చు. అయితే ఫిజిక్స్ అనేటువంటిది చూడండి, కానీ ఎంత టఫ్ అంటే ఈ May 9th సెకండ్ షిఫ్ట్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే ఇది టఫ్ కాదు. ఓకే, ఇది కొంచెం ఈజీనే. బట్ అందుకనే మీకు చెప్పాను, ఓవరాల్గా 5 షిఫ్ట్లో తీసుకున్నట్లయితే May 9th సెకండ్ షిఫ్ట్లో రాసినటువంటి విద్యార్థులకి ఆ పేపర్ అనేది చాలా డిఫికల్ట్గానే వచ్చిందని చెప్పాలి. ఓకే రైట్, నెక్స్ట్ ఫిజిక్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే మోడరేట్ నుంచి టఫ్గా ఇచ్చున్నారు. సో న్యూమరికల్ వెయిటేజ్ అనేటువంటిది ఎక్కువగా రావడం, అంటే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఈ క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరిగింది. కెమిస్ట్రీ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో ఎప్పటిలాగానే మోడరేట్గానే ఉంది. ఓకేనా, సో ఈ ఎలక్ట్రో కెమిస్ట్రీ కానీ కైనమెటిక్స్ ఇలాంటిది కావచ్చు, వీటి నుంచి ఈజీగానే క్వశ్చన్స్ అనేటువంటిది చేసే విధంగా అప్ టు సమ్ ఎక్స్టెంట్ వరకు కూడా నాలెడ్జ్ అనేది ఉంటే ప్రాపర్గా మీరు మోడరేట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. మ్యాథమెటిక్స్ ఇలాంటిది తీసుకున్నట్లయితే ఇది కూడా టఫ్గానే ఉంది. సో దీనిలో జేఈ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చున్నారనమాట, జేఈ స్టాండర్డ్లో. ఓకే, నెక్స్ట్ వన్, సో May 10th సెకండ్ షిఫ్ట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో ఫిజిక్స్ అనేటువంటిది చూడండి,
మోడరేట్గా ఉంది. నెక్స్ట్ కెమిస్ట్రీ అనేటువంటిది కూడా మోడరేట్గానే, మ్యాథమెటిక్స్ ఇలాంటిది తీసుకున్నట్లయితే సో టఫ్గా ఉంది అనమాట. ఓకే, సో లెంతీ క్వశ్చన్స్ ఇచ్చారు, టైం అనేటువంటిది ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యే విధంగా ఆ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదే మే 11th షిఫ్ట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది కూడా చూడండి, ఫిజిక్స్ అనేటువంటిది కొంచెం కాంప్లెక్స్ ఓరియంటెడ్లోనే ఉన్నాయి, సో టఫ్ లెవెల్లోనే ఉంది. కెమిస్ట్రీ మోడరేట్గా, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో లెందీగా ఇచ్చారు, బట్ కొంచెం ప్రాపర్ ప్రాక్టీస్ అనేటువంటిది ఉంటే చేయగలిగే విధంగా మనం చూడొచ్చు. ఓకే, సో మోడరేట్ నుంచి టఫ్ లెవెల్లో క్వశ్చన్స్ అనేటువంటిది ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఈ 5 షిఫ్ట్స్లో కూడా ఓకే, సో ఇప్పటి వరకు జరిగినటువంటి 5 షిఫ్ట్స్లో చాలా టఫెస్ట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో మే 9th షిఫ్ట్ 2 ఏదైతే ఉందో ఇది ఒకటి, నెక్స్ట్ ఈ మే 10th షిఫ్ట్ 1 ఏదైతే ఉందో ఈ రెండు కూడా చాలా టఫ్గా ఉన్నాయనే చెప్పాలి. ఓకేనా, సో దానివల్ల స్టూడెంట్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. కానీ విషయం ఏంటి అంటే నీకు ఓవరాల్గా 160 మార్క్స్కి కదా నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. ఓకే, ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చెప్పున్నాం 80 మార్క్స్ కనుక నీకు వస్తే దీనిలో జస్ట్ ఒక 50% కనుక నువ్వు స్కోర్ చేయగలిగితే సో నువ్వు టాప్లో ఉంటావు అనమాట. టాప్లో అంటే బిలో 5000 ర్యాంక్ అనేటువంటిది వచ్చేస్తున్నాయి. సో బిలో 5000 ర్యాంక్ వస్తే నువ్వు అనుకున్నటువంటి బ్రాంచ్లో సో టాప్ కాలేజెస్లో జాయిన్ అవడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ నార్మలైజేషన్ చేసిన తర్వాత ఎవరికైతే స్కోర్ అనేది 70 నుంచి 80 మధ్యలో ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ సైడ్ ఉన్నారనే చెప్పచ్చు. ఎందుకనంటే ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకుని ఆ కౌన్సిలింగ్ డేటా అనేది ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. సో ఆ డేటాని కంపేర్ చేసుకున్నా కానీ మనం కంప్లీట్గా సేఫ్ సైడ్ ఉన్నట్టుగా తీసుకోవచ్చు. 70 నుంచి 80 మార్క్స్ ఏ స్టూడెంట్స్కి అయితే వచ్చున్నాయో. ఓకే, ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, సో తెలంగాణ విద్యార్థులు మాత్రమే ఈ సెట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్లో జాయిన్ అవ్వగలుగుతారు. ఆంధ్ర విద్యార్థులు రాసిన మోస్ట్లీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీ అనేటువంటిది లేదు. వాటికి కొన్ని కండిషన్స్ ఎలాంటివి ఉన్నాయి అవన్నీ కూడా మనం ప్రీవియస్గా వీడియోస్లో చెప్పున్నాం. ఓకే, సో ఎవరైతే 70 నుంచి 80 మార్క్స్ అనేటువంటిది వస్తున్నాయో ఇంకా అంతకంటే బెటర్గా ఉన్నారు అంటే వాళ్ళు ఇంకా సేఫ్ అండ్ సెక్యూర్డ్ పొజిషన్లో ఉన్నారని అర్థం. సో ఈ కంప్యూటర్ సైన్సెస్ అనేటువంటిది కావచ్చు, వాటి ఎలైడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, సివిల్ ఇంజనీరింగ్ అనేటువంటిది కానీ, లేదా మెకానికల్ అనేటువంటిది కావచ్చు, మీరు అనుకున్నటువంటి కాలేజెస్లో ఖచ్చితంగా జాయిన్ అవడానికి సేఫ్ సైడ్ అనమాట. ఓకే, సో 70+ కనుక మీరు ఉన్నట్లయితే సో ర్యాంక్ కూడా మీరు చూడొచ్చు. 70 మార్క్స్కి ఏ రేంజ్లోకి వెళ్ళిపోతుందో ర్యాంక్ అనేది ప్రీవియస్ ఇయర్స్ డేటాని బేస్ చేసుకున్నట్లయితే తెలంగాణలో సో చూడండి 138 మార్క్స్ అనేటువంటిది వస్తే సో వాళ్ళకి టాప్ 10లో ఉన్నారు అలాంటి స్టూడెంట్స్, టాప్ 10లో. ఓకే, సో 131 ఆ రేంజ్లో వచ్చినటువంటి వాళ్ళకి 32 ర్యాంక్ లోపు ఉంది. సో 10 నుంచి 32 లోపు. సో 129 కనుక వస్తే 36 అలా. ఓకే, సో మోస్ట్లీ 99 ఆ రేంజ్లో వస్తే 99+ అలా ఉంటే వాళ్ళు బిలో 500లో ఉన్నారు. సో అదే 120 మార్క్స్ కనుక వచ్చినట్లయితే సో 100 బిలో ర్యాంక్ అనేటువంటిది వస్తుంది. ఓకే, సో 160కి 120+ కనుక వచ్చిందంటే నువ్వు టాప్ 100లో ఉంటున్నావు. సో అదే 99+ మార్క్స్, ఒక 100 మార్క్స్ అలా వచ్చిందంటే టాప్ 500లోకి వెళ్ళిపోతున్నావు. నెక్స్ట్ సో 90 నుంచి 99 మధ్యలో కనుక ఉన్నట్లయితే 1000 బిలో ర్యాంక్లోకి వెళ్ళిపోతున్నావు. నెక్స్ట్ అదే 72.5 మార్క్స్ కనుక వచ్చినట్లయితే నార్మలైజేషన్ చేసిన తర్వాత ఓకే, సో ఆటోమేటిక్గా నీకు 5000 బిలో ర్యాంక్ వెళ్ళిపోతున్నాం. మనం అనుకున్నటువంటిది ఏంటిది, ఫస్ట్ నుంచి మనం మాట్లాడుతుంది ఏంటి, 80 మార్క్స్ కనుక వస్తే అంటే 50% కనుక నువ్వు స్కోర్ చేయగలిగినట్లయితే మోస్ట్లీ టాప్ కాలేజెస్లో నీకు సీట్ వస్తుంది. దట్టు నువ్వు అనుకున్నటువంటి బ్రాంచ్లో ఈజీగా జాయిన్ అవ్వచ్చు, సేఫ్ అండ్ సెక్యూర్డ్ అని చెప్పాం. మిగిలిన వాళ్ళకి కాదా అంటే అలానేం కాదు. సో ఇది టాప్ బ్రాంచెస్లో, నెక్స్ట్ టాప్ కాలేజెస్లో నువ్వు జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే సో ఒక 70 నుంచి 80 మార్క్స్ లోపల కనుక నువ్వు ఉన్నావు అంటే సో సేఫ్ అండ్ సెక్యూర్డ్ అనే చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 10,000 బిలో 64 మార్క్స్ అనేటువంటిది వస్తే 160కి 64 మార్క్స్ అనేటువంటిది వస్తే సో 10,000 బిలో ర్యాంక్కి నువ్వు వెళ్ళిపోతున్నావు అనమాట. 10,000. ఓకే, నెక్స్ట్ అదే
20,000 బిలో రావాలి అంటే 57+ అనేటువంటిది ఉంటే 20,000 బిలో ర్యాంక్ అనేటువంటిది వచ్చేస్తుంది. అదే 50,000 ఇలా తీసుకున్నారనుకోండి, 50,000 కానీ ఓకే. సో 51 మార్క్స్కి 40,000 లోపలికి, నెక్స్ట్ 44 ఇక ఆ రేంజ్లో నీకు మార్క్స్ అనేటువంటిది వస్తాయి. లేదా 50 మార్క్స్ వచ్చినాయి, సో 50 మార్క్స్ వస్తే ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో 1 lakh లోపు ర్యాంక్ అంటే 44+ అనేది. ఓకే, నువ్వు అన్ని ఏలో అన్ని బిలో ఇలాంటివి నువ్వు వాడినా కానీ ఎక్కడో చోట నీకు అదృష్టం బాగుంటే, ఎందుకంటే చెప్పలేం అన్ని ఏలు పెడితే 40 మార్క్స్ వస్తాయి, ఇలా మనం అన్నిటికీ కూడా గెస్ చేయలేం. ఓకే, సో ఒకవేళ నీకు 40 మార్క్స్ అనేటువంటిది వస్తాయి, సో ఫిజిక్స్లో ఒక 5, కెమిస్ట్రీలో ఒక 5, సో ఓవరాల్గా అక్కడ ఒక 10, మ్యాథ్స్లో ఏదన్నా ఒక 30 మార్క్స్కి అలా వచ్చేటట్టుగా, లేదంటే దానిలో ఒక 10, దీనిలో ఒక 10, ఈ మ్యాథ్స్లో ఒక 20 మార్క్స్ వచ్చే విధంగా నువ్వు ఏదైనా చేయగలిగావంటే 40 మార్క్స్కి నీకు ఆటోమేటిక్గా అంటే దానిలో ఏదో ఒక కాలేజీలో సీట్ అయితే వస్తుంది. కానీ ఓకే, నీకు ఎంత ర్యాంక్ వచ్చినా కాలేజీలో సీట్ అయితే వస్తుంది, కానీ కాకపోతే నువ్వు అనుకున్న బ్రాంచ్లో జాయిన్ అయ్యలేకపోవచ్చు. ఓకే, సో ప్రీవియస్ ఇయర్స్ డేటా అనేటువంటిది ఈ విధంగా ఉంది. అందుకనే ఈ ఇయర్ కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఏది అంటే, ఎవరైతే 70 పైన మార్క్స్ అనేటువంటిది స్కోర్ చేస్తున్నారో వాళ్ళు మంచి కాలేజెస్లో నెక్స్ట్ అనుకున్నటువంటి బ్రాంచెస్లో జాయిన్ అవడానికి ఛాన్సెస్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటాయి. నార్మలైజేషన్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి స్కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనం చూడొచ్చు. ఓకే, ఇంకా మీకు వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వాటికి ఖచ్చితంగా రిప్లై అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అలాంటి వాటిని బేస్ చేసుకుని నెక్స్ట్ ఒక వీడియో కూడా చేద్దాం. ఓకేనా, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మరి మీరు ఏ షిఫ్ట్ని చాలా టఫ్గా ఫీల్ అయ్యారో, ఓకే, ఏ షిఫ్ట్లో మీరు ఎగ్జామ్ రాస్తున్నారో, మీకు ఏ విధంగా వచ్చింది, ఈ ఎనాలిసిస్ మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియపరచండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.